హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో సింపుల్గా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే ఈజీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా లేదంటే ఈవినింగ్ స్నాక్ టైంలో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలకి లంచ్ బాక్సుల్లో పెట్టివ్వడానికి ఇంకా జర్నీ టైంలో తీసుకెళ్ళడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి గోధుమ పిండిని తీసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఈ పిండిలో హాఫ్ టీ స్పూన్ లేదా రుచికి సరిపడా సాల్ట్‌ను వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ వామును వేసి ఆయిల్ అంతా పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళను పోస్తూ పిండి కాస్త గట్టిగా ఉండేలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని ఇలా కాస్త గట్టిగా ఉండేలా కలుపుకోవాలండి. దీనిపైన మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఈలోగా 2 ఆలుగడ్డల్ని తీసుకొని తొక్క తీసి తురిమి తీసుకోవాలి. ఆలుగడ్డల్ని ఉడికించకుండా పచ్చిగానే తీసుకుంటున్నానండి. ఆలును తురిమాక తురిమిన ఆలుని పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆలును తురిమినప్పుడు దాంట్లో వచ్చే రసాన్నంతా పిండాలండి. దీంట్లోకి కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చిన్నపిల్లలకైతే పచ్చిమిర్చి ముక్కల్ని స్కిప్ చేయొచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ సాల్టు, హాఫ్ టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు మిరపపొడిని వేసి అన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి ముక్కల్ని వేసాం కాబట్టి మీరు తినే కారానికి తగ్గట్టుగా మిరప్పొడిని వేసుకోవాలండి. వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఆలు తురుములో బాగా కలిసేలా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టి ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలోంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఉల్లెని ప్రిపేర్ చేసుకొని చపాతీని ఒత్తుకోవాలి. ఇలా సన్నగా ఒకేసారి కావలసిన చపాతీలను ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చపాతీ పైన ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు స్టఫింగ్‌ని వేసుకోవాలి. చపాతీ చివరలను వదిలేసి దీన్నిలా చపాతీ మధ్యలో స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన మరొక చపాతీని వేసి ఇలా కవర్ చేసుకోవాలి. చపాతీని వేశాక చివరలని విడిపోకుండా ఇలా కాస్త ప్రెస్ చేసినట్టుగా అనుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక బాక్స్ క్యాప్‌తో ఇలా కట్ చేసుకొని తీసుకుంటే షేప్ ఈవెన్‌గా, రౌండ్‌గా వస్తుందండి. అన్నింటినీ ఇలాగే కట్ చేసుకొని తీసుకుంటే అన్నీ ఒకే సైజులో ఉంటాయండి. ఇలా కట్ చేసి తీసిన ఎక్స్ట్రా పిండిని బౌల్‌లో వేసుకొని మూత పెట్టి మొత్తం అయ్యాక మళ్ళీ చపాతీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక దీన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లో వేశాక ఇది ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి. మీడియం ఫ్లేమ్‌లో 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకుంటే లోపల స్టఫింగ్ చక్కగా ఉడుకుతుందండి. చివరగా తీసే ముందు ఒకసారి హై ఫ్లేమ్‌లో పెట్టి 2 వైపులా కాల్చుకొని తీసుకోవాలి. కావలసినన్ని చపాతీలను ముందుగానే ప్రిపేర్ చేసుకొని ప్లేట్‌లోకి తీసుకుంటే ఇలా ఒకటి ఫ్రై అయ్యేలోగా 2 చపాతీలను తీసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టి క్యాప్‌తో కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అలా ఒకటి ఫ్రై అయ్యేలోగా మరొక దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి.
మధ్యలో స్టఫింగ్ పెట్టి 2 చపాతీలను క్లోజ్ చేస్తాం కాబట్టి ఇది చక్కగా పొంగుతుందండి. 2 వైపులా తిప్పుతూ కాస్త ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటుందండి. అన్నింటిని ఇలాగే ప్రిపేర్ చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. వీటిని వేడి వేడిగా తింటే కాస్త క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయండి. చల్లారాక ఇవి మెత్తగా అయినా టేస్టీగా ఉంటాయి. వీటిని ఇలా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, పిల్లల లంచ్ బాక్స్‌ల్లోకైనా, ఈవినింగ్ స్నాక్‌లా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. గోధుమ పిండితో సింపుల్‌గా ప్రిపేర్ చేసే టేస్టీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.